సుంకాలకు సంబంధించి అమెరికా ప్రభుత్వానికి భారత్ క్లారిటీ ఇచ్చింది. అమెరికాపై తాము విధిస్తున్న సుంకాలు తగ్గిస్తామని ఎన్నడూ చెప్పలేదని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సుంకాల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవడానికి సెప్టెంబర్ వరకు గడువు కోరామన్నారు అధికారులు. సుంకాల తగ్గింపుపై భారత్ తన వైఖరి స్పష్టం చేసింది. అమెరికాపై విధించిన సుంకాలు తగ్గించడానికి భారత ప్రభుత్వం అంగీకరించిందని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే సుంకాల తగ్గింపునకు సంబంధించి అమెరికాకు తాము అటువంటి హామీ ఇవ్వలేదని తాజాగా భారత ప్రభుత్వం పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మిత్రులు శత్రువులు అని కూడా చూడకుండా అన్ని దేశాలపై భారీ ఎత్తున సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్పై కూడా ప్రతీకార సుంకాలు విధించింది ట్రంప్ సర్కార్. ఏప్రిల్ 2వ తేదీ నుంచి భారత్పై విధించిన సుంకాలు అమల్లోకి రానున్నాయి. కాగా భారత్పై ప్రతీకార సుంకాలు విధించడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమర్థించుకున్నారు. ప్రపంచంలోనే భారత్ అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తోందని ఎదురుదాడి చేశారు. అటువంటి సమయంలో భారత్పై అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తే తప్పేమిటని ట్రంప్ సూటిగా ప్రశ్నించారు. అయితే సుంకాల తగ్గింపునకు తాము అంగీకరించినట్లు వచ్చిన వార్తలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. కానీ ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకోవడానికి సెప్టెంబర్ వరకు సమయం ఇవ్వవలసిందిగా అమెరికా ప్రభుత్వాన్ని కోరినట్లు సర్కార్ వర్గాలు వెల్లడించాయి. సుంకాలకు ఆమోదం తెలపడం కంటే సమగ్రమైన వాణిజ్య ఒప్పందం కోసం కృషి చేయాలని అమెరికా ప్రభుత్వాన్ని తాము కోరినట్లు భారత అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా ప్రతీకార సుంకాల విషయమై మాట్లాడటానికి ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా వెళ్లారు. అక్కడి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. మొత్తానికి తనకు మిత్రదేశమైన భారత్తో కూడా అమెరికా సుంకాల యుద్ధం చేస్తోంది.